హాయ్, నేను మీకు సీక్రెట్ చెప్తాను, మీరు ఎవరికి చెప్పొద్దండి. చెప్పారన్న నమ్మకంతో నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. దయచేసి ఎవరికి చెప్పకండి. మన స్వతంత్రం రాకముందు, అంటే మనకు బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రాన్ని తెప్పించిన విషయంలో కీలక పాత్ర పోషించిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్, వీళ్ళందరూ మళ్ళీ పుట్టారు. నేను జోక్గా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నా. వీళ్ళందరూ మళ్ళీ పుట్టారు. వాళ్ళు ఎక్కడో పుట్టలేదు, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. కాకపోతే ఈసారి ఫ్రీడమ్ ఫైట్ చేయడానికి ఏం లేదు కాబట్టి రాజకీయాలపై గళమెత్తడానికి కొత్త పాత్ర ఎంచుకున్నారు. సినిమా నటుల రూపంలో పుట్టారు. ఒక పవన్ కళ్యాణ్, ఒక చిరంజీవి, ఒక నాని, ఒక ఎన్టీఆర్, వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్, చనిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్. సినిమా ఇండస్ట్రీలో అయితేనే మనం ప్రజలకు సేవ చేయగలం, సినిమా ఇండస్ట్రీ ద్వారానే ప్రజలకు అవేర్నెస్ తీసుకురాగలం అన్న ఒక కసితో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పుట్టేశారు. కాకపోతే కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రొడ్యూసర్స్గా కూడా పుట్టారు. దిల్ రాజు, అశ్విన్ దత్ గారు, డైరెక్టర్స్ రాఘవేంద్ర రావు గారు, వీరంతా స్వతంత్ర సమరయోధులు చచ్చిపోయి తెలుగు నేర్చుకొని తెలుగు జాతిని కాపాడడానికి ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, నిన్న రాత్రి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినప్పుడు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు గారిని పొగడ్తల వక్షంలో పొగుడుతున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అరే దిల్ రాజు కూడా ఇదివరకు స్వతంత్ర సమరయోధుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమరానికి యోధుడుగా పనిచేస్తున్నాడు. పాపం సినిమాల్లో వచ్చిన డబ్బును, సినిమాల్లో సంపాదించిన డబ్బును మొత్తంగా తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం గారి చేతిలో పోసి, సార్ మీరే మన ఆంధ్రప్రదేశ్కి సుభాష్ చంద్రబోసు, భగత్ సింగు, దయానంద సరస్వతి, మీరే ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి. ఇప్పుడు బ్రిటిషర్స్ మళ్ళీ ప్రతిపక్ష పార్టీల రూపంలో పుట్టారు. ముస్లిం రాజులు మళ్ళీ దేశాన్ని, రాష్ట్రాన్ని, మతాన్ని నాశనం చేయడానికి మళ్ళీ పుట్టారు. సో కాబట్టి ఎలాగైనా మీరు సనాతని ధర్మ అవతారం ఎత్తి జనసేన ఒక పార్టీ పెట్టి పిల్లలందరినీ క్రోడీకరించి మీరు ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ఇండియన్ నేవీని ఇండియన్ ఫౌజ్, ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సుభాష్ చంద్రబోస్ గారి ఒక గ్రూప్ ఉండింది. అలాంటి ఒక గ్రూప్ను మళ్ళీ తయారు చేసి జనం మధ్యకి రండి సార్, నేను మీకు స్పాన్సర్గా ఉంటాను అని చెప్పి దిల్ రాజు గారు మళ్ళీ పుట్టారు. ఇదే నిన్న జరిగిన మీటింగ్లో, పార్టీలో జరిగిన నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి డబ్బా ఒకటి కొట్టుకోవటం. నిజంగా మాట్లాడుకుందాం మనం ఒక మాట. సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా రోడ్డు మీదకి వచ్చి నేను పలానా మంచి చేశాను, పలానా గ్రామానికి ఇన్ని కోట్లు నేను ఇచ్చాను, పలానా పథకానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం చాలా మంచిది, ఈ పథకానికి నేను కొంత స్పాన్సర్ చేస్తాను, డైరెక్ట్గా అడుగుతున్న సినిమా ఇండస్ట్రీలో పెద్దల్ని. సూపర్ 6 అమలు అసాధ్యం. సినిమా ఇండస్ట్రీని చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ వెన్నుదన్నులుగా ఉంటూ కొమ్ము కాస్తుంది. మీలో ఎవడైనా తమ శాలరీలో నుంచి కానీ, తమ ప్రొడక్షన్ హౌస్లో నుంచి కానీ కొంత డబ్బును ఈ పథకంకు మేము వినియోగించండి అంటూ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వానికి ఒక చెక్ అందించగలిగారా? మీరు చేయాల్సిన పనులు శూన్యం. మీ ప్రధాన ఎజెండా సినిమా హిట్ కావాలి, సినిమా డబ్బులు రావాలి, 100 కోట్లు రావాలి, వీకెండ్లో కింద మింద పడి పార్టీలు చేసుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి శుద్ధపూస కబుర్లు చెప్పాలి. అసలు దేశంలో ఈ ప్రపంచానికి పడిన దౌర్భాగ్యం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీని నెత్తికెక్కించుకుంటున్న మా అలాంటి మురుకులు మిమ్మల్ని నమ్మటం. ప్రతి ఈవెంట్కు మిమ్మల్ని చూడటానికి వేల మంది వాళ్ళ ఎకానమీ నాశనం చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి మీ పార్టీలకు రావటం. గేమ్ చేంజర్ సినిమా. అసలు ఇదంతా వద్దు. సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా, ఎవడైనా ప్రజలకు ఫ్రీగా ఒక సినిమా తీసి మీకు ఫ్రీ, ఎంతమంది అన్నా రండి ఫ్రీ అని చెప్పగలిగారా? దీనికి మీరు చెప్పే ఇల్లాజికల్ స్టేట్మెంట్ అంటే, సార్ నేను చేసేది వ్యాపారం సార్, నేనే సంఘ సంస్కర్తను కాదు. నువ్వు సంఘ సంస్కర్తవి కానప్పుడు, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు జనసేన లాంటి పొలిటికల్ పార్టీకి నువ్వు ఫండ్ ఎందుకు చేసావు? నువ్వు సంఘ సంస్కర్తవి కాదు, నువ్వు ప్యూర్లీ వ్యాపారం చేస్తున్నావు. అంటే జనసేనకు నువ్వు ఫండ్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో స్టేజ్ మీద చెప్తున్నాడు. అంటే నువ్వు జనసేన పార్టీకి డబ్బులు ఇచ్చింది సంఘ సంస్కర్త పొజిషన్లో కాదు. అంటే ఏ ప్లాట్ఫామ్లో ఇచ్చావు నువ్వు? అంటే జనసేన పార్టీ అని ఒక పార్టీ డబ్బులు ఇస్తే, బ్యాక్ అండ్ ఫండింగ్ చేస్తే, ఆ పార్టీ పవర్లోకి వస్తే సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన సపోర్ట్ కొట్టేద్దామని, నీ వ్యాపారాలను నువ్వు ముందుకు తీసుకెళ్లాలని, నువ్వు 100,000 కోట్లు సంపాదించుకోవడం. చిన్న చితగా ఫ్యామిలీ సినిమాలు తీసే నువ్వు రామ్ చరణ్ని పెట్టి 500 కోట్ల బడ్జెట్తో ఒక సినిమా తీయగలవు.
ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డప్పు కొట్టగలవు, పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్కి ప్రతిపక్షాన్ని ఏకగలడు. ఏ ప్లాట్ఫామ్ అంటే ప్రతిపక్షాన్ని అంటే ఒక పార్టీని ఇంకో పార్టీని వైసీపీని కొట్టడానికి డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు ప్లాన్డ్గానే వచ్చారని నేను ఈవెంట్లో నాకు అర్థమైపోయింది. సో సినిమా ఇండస్ట్రీ ఈజ్ నౌ అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ మనీ, అంటే మీరు మనీ సంపాదిస్తుంది ఎందుకు, మీ సస్టైనెన్స్ కోసమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మీకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పుకొని ఒక వ్యాపారస్తులు చేసుకునే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక రాష్ట్రంలో తమకు అనుకూలమైన ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పుకొని తమ వ్యాపారాన్ని పెంచుకోవాలన్న దుర్మార్గమైన ప్లానింగ్. అంటే ఈ ప్లానింగ్ ఇదివరకు కూడా ఉండింది, అంటే కొంతమంది చేశారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్లోకి ఎంత ప్లాన్డ్గా మీరు తీసుకొచ్చారు, ఎంత ప్లాన్డ్గా మీరు ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చి జనసేన ఒక పార్టీని ప్లాన్డ్గా మీరు అందలం ఎక్కించి మీరు లాభాలు పొందుతారా? ప్రొడ్యూసర్ ఒకటి నష్టపోయాడు అంటే ఒక 1000 కోట్లు ఉన్నోడు ఒక 5 కోట్ల ప్రాపర్టీ 10 కోట్ల ప్రాపర్టీ అమ్ముకుంటే నష్టపోవటం. అదే ఒక సామాన్యుడు నష్టపోవడం అంటే ఏంటో తెలుసా? 3 పూట్ల అన్నం తినేవాడు ఒక పూట మానేయాలి. ఇది సామాన్యుడు నష్టపోవటం. కానీ ప్రొడ్యూసర్ నష్టపోవటం ఏంటంటే 100 కోట్లు ఉన్నోడికి 1 కోటో 2 కోట్లు పోతాయి. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా కామన్ మ్యాన్కి చాలా మందికి తెలియదు. అది పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ రాజకీయాల్లోకి వేలు పెట్టినంత కాలం, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని మనం నమ్మినంత కాలం, వీళ్ళ సినిమాలను మనం ఆదరించినంత కాలం, వీళ్ళ కోసం మనం కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకుపోయి థియేటర్లో 1000-1500 తగిలేసినంత కాలం ఈ దేశం బాగుపడదు, మన రాష్ట్రం బాగుపడదు. అరే నా ఇంటి గురించి ఆలోచించండి, మీ ఇంటి గురించి ఆలోచించండి, మన జీవితాల గురించి ఆలోచించండి, మన వ్యవస్థల గురించి ఆలోచించండి. పథకాల వల్ల మనకు బాగు జరుగుతుందో చెడు జరుగుతుందో నాకు తెలియదు, నేను మాట్లాడను దాని గురించి. రైట్ నౌ దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్. కానీ మాట ఎందుకు ఇచ్చారు, పథకాలు ఇస్తామని ఎందుకు చెప్పారు? కేవలం రాజకీయాల్లోకి గెలవటం కోసమా? జనసేన పార్టీకి ఫండ్ కోసం దిల్ రాజు గారు సపోర్ట్ చేశారని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు. నేను ఒక హిందువుగా గుడికి వెళ్తే దక్షిణ వేస్తాను, 100 రూపాయలు 200 వేస్తాను. దేనికి? నా మతాభివృద్ధికి వేస్తాను. ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తే క్యాండిల్స్ కొంటాడు, అక్కడ ఫాదర్కి డబ్బులు ఇచ్చుకుంటాడు, ఎందుకంటే మతాభివృద్ధికి. ముస్లిమ్స్ కూడా మసీదులకు పోయినా దర్గాలకు పోయినా డబ్బులు ఇస్తారు. దేనికి? వాళ్ళ మత అభివృద్ధి కోసం. మళ్ళీ అంటే వీఆర్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ టు అవర్ మతం. మరి జనసేనకు దిల్ రాజు డబ్బులు ఇచ్చాడంటే ఏంటి? సినిమా అభివృద్ధి కోసం ఇచ్చావా? నువ్వు సమాజ అభివృద్ధికి ఇచ్చావా? సమాజ అభివృద్ధికి ఇచ్చినప్పుడు నువ్వు సమాజానికి డైరెక్ట్గా ఎటువంటి ఆన్సరబుల్గా ఉన్నావు? ఏ విధంగా ఆన్సరబుల్గా ఉన్నావు? నువ్వు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తావు, 1000 కోట్ల ప్రొడక్షన్లో ప్రాఫిట్ తీసుకుంటావు. మీ దగ్గర ఉన్న కార్లు, మీ దగ్గర ఉన్న బంగాళాలు మా ఊహకు కూడా అందవు. మేము మాత్రం గొర్రెల్లాగా 1500 1000 రూపాయల టికెట్ పెట్టి సంక్రాంతి పండుగ రోజు మా పండగ చేసుకున్నాక సాయంత్రం పండగ సెలబ్రేట్ చేసుకోవడం కూడా మీ సినిమా చూడటమే మా సెలబ్రేషన్ అన్న విధంగా మేము సినిమాలు తిక్క గొర్రెల్లాగా గుంపులుగా మీ థియేటర్ మీదకి ఎగబడతాం. కొంపలో కూర్చొని అమ్మకో నాయనకో పిల్లలకో 100 రూపాయలు ఇవ్వడానికి ఏడ్చే మేము సినిమా థియేటర్కి మాత్రం 1000 రూపాయలు తగిలేస్తాం. ఇది మా దౌర్భాగ్యం. మాకు సినిమా అనే ఒక డ్రగ్ ఎక్కించి మమ్మల్ని ఈ విధంగా చేతిలో పెట్టుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా సలహా, సంక్రాంతి పండగకు మీ కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వండి. మీ దగ్గర ఎక్కువగా విపరీతంగా డబ్బులుండి ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పుడు సినిమాకి వెళ్ళండి. సినిమాకి వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని వెళ్ళండి, ఎందుకంటే సంతోషాలు కుటుంబాల్లో ఉంటాయి. సినిమా చూడటంలో ఫ్యామిలీని తీసుకెళ్ళి సినిమా చూపించడంలో ఉండదు. అది ఆలోచించుకొని ఈ నేను రాజకీయాలను పక్కన పెట్టుతున్నాను. ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీస్. మీ సంతోషాలు మీ కుటుంబాల్లో ఉన్నాయి, అవి గుర్తించండి. అంతవరకు మాత్రమే పండుగను సెలబ్రేట్ చేసుకోండి.